నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నేను మీ యశ్వంత్. భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాలుస్తోంది. ఇప్పటికే వరద ఉధృతి రెండో ప్రమాద హెచ్చరికను దాటింది. మూడో ప్రమాద హెచ్చరిక వైపు దూసుకెళ్లడం తీర ప్రాంతాల ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. ఏజెన్సీ ప్రాంతాలలో వాగులు వంకలు పొంగి మండల కేంద్రాలతో రాకపోకలు నిలిచిపోయాయి. తెలంగాణలోని భద్రాచలం వద్ద గోదావరికి వరద పోటెత్తుతుంది. వరద 48 అడుగులకు చేరడంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇవాళ ఉదయం 51.4 అడుగులకు చేరుకుంది. దాదాపు 12 లక్షల క్యూసెక్కుల వరద దిగువకు ఉరకలెత్తుతుంది. వరద ముంచెత్తడంతో భక్తుల తాళనీలాలు సమర్పించే కళ్యాణ కట్టను మూసేశారు. స్నానఘట్టాలు, కింది భాగం విద్యుత్ స్తంభాలు మునిగాయి. కాళేశ్వరం, ఇంద్రావతి వైపు నుంచి పేరూరు మీదుగా భద్రాచలం వైపు వరద పోటెత్తడంతో ప్రతి గంటకు నీటి మట్టం పెరుగుతూ వస్తుంది. గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతున్నందున ముంపు ప్రాంతాల సంఖ్య అంతకంతకు పెరుగుతుంది. చర్ల, దుమ్మగూడెం మండలాల్లోని ఏజెన్సీ ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దుమ్మగూడెం మండలంలోని సున్నంబట్టి, బైరాగులపాడు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచాయి. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో చర్ల మండలంలో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. మండల కేంద్రంతో 7 ఏజెన్సీ గ్రామాలకు రాకపోకలు తెగిపోయాయి. విలీన మండలాలతో భద్రాచలం పట్టణానికి రాకపోకలు నిలిచిపోయాయి. గోదావరి వరద తీవ్రత, ముంపు ప్రాంతాల్లో చేపట్టాల్సిన కార్యాచరణపై రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భద్రాచలంలో పర్యటించారు. నూతనంగా నిర్మిస్తున్న కరకట్ట, విస్టా కాంప్లెక్స్, కరకట్ట స్టోరేజ్లను పరిశీలించారు. గోదావరి వరద ప్రవాహం, నీటి మట్టం వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. నీటి మట్టం 55 అడుగుల మేరకు చేరుకుని వీలున్నందున ముంపు ప్రభావిత ప్రాంతాల్లోని బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశాలు జారీ చేశారు. గతంలో ఉన్న సర్కారు వరద బాధితులు కనీస వసతులు ఏర్పాటు చేయలేదన్న అపవాదు ఎదుర్కొంటుంది. కానీ ఈసారి అలాంటి పరిస్థితులు ఉత్పన్నం కాకుండా చూడాలన్నారు. ఇన్ఛార్జీలుగా ఉన్నతాధికారులు పునరావాస కేంద్రాల్లోని బాధితులతో కలిసి భోజనం చేయాలని సూచించారు. వరద సహాయక చర్యలు, వీధుల్లో అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం వహించినట్టు ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా కఠిన చర్యలు తీసుకుంటామని భద్రాద్రి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ హెచ్చరించారు. వరద తీవ్రత పెరుగుతున్నందున పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రభావిత ప్రాంతాల్లో ఎన్టీఆర్ఎఫ్ సిబ్బంది, రోడ్లపైకి వరద చేరిన ప్రాంతాల్లో పోలీస్ సిబ్బందిని అందుబాటులోకి ఉంచుతామని ఎస్పీ రోహిత్ రాజ్ వెల్లడించారు. ఏపీలో వేలాది గ్రామాలకు తాగునీరు అందిస్తున్న సోమశిల జలాశయాన్ని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. వైఎస్ఆర్సీపీ హయాంలో వరదలకు ఆఫ్రాన్ దెబ్బతిన్న మరమ్మతులు చేయకుండా గాలికి వదిలేసింది. వరదలు వస్తే జలాశయం, కాలువలు తెగిపోయాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాకు వరం సోమశిల జలాశయం. ఇంత ప్రధానమైన ఈ జలాశయాన్ని గత 5 ఏళ్లు వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. వరదలకు దెబ్బతిన్న నిర్మాణాలను ఆధునీకరించలేదు. తాత్కాలిక పనులను గాలికి వదిలేసింది. వరదలకు ఆఫ్రాన్ దెబ్బతిని జలాశయం ప్రమాదకర పరిస్థితిలో ఉన్నా పట్టించుకున్న పాపాన పోలేదు. సోమశిల జలాశయం నెల్లూరు జిల్లాలో 10 లక్షల ఎకరాలకు సాగునీరు, వేలాది గ్రామాలకు తాగునీరు అందిస్తుంది. గత పాలనలో ఈ జలాశయం పరిస్థితి అధ్వానంగా మారింది. కనీసం ఒక్క పని పూర్తి చేయలేదు. 2020-21లో వరదలకు జలాశయం ముందు బాగా ఆఫ్రాన్ భారీగా దెబ్బతింది. 3 ఏళ్ల కిందట 100 కోట్లతో పనులకు టెండర్లు పిలిచారు. 20% పనులు చేసిన గుత్తేదారు బిల్లులు రాక ఆపేశారు. జలాశయ ఆధునీకరణ కోసం రైతులు ఆందోళన చేపట్టారు. ఇంజనీరింగ్ అధికారులకు వినతి పత్రం అందజేశారు. అయినా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం స్పందించలేదు. అధిక వరద వస్తే ఎలా అని రైతులు ఆందోళన చెందుతున్నారు. జలాశయం పరిధిలోని కాలువల మరమ్మతులను గత ప్రభుత్వం గాలికి వదిలేసిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి సర్కార్ సోమశిల జలాశయం ఆఫ్రాన్ పనులు త్వరగా పూర్తి చేయాలని కోరుతున్నారు. కాగా ఇటీవల సోమశిల జలాశయాన్ని పరిశీలించిన మంత్రి నిమ్మల రామానాయుడు పనులను త్వరగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ సిద్ధమైంది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలు, హామీలు, వాటి అమలులో వైఫల్యాలనే ప్రధానంగా ఎత్తి చూపాలని భావిస్తోంది. పార్టీ ఫిరాయింపుల అంశం ఆధారంగా సర్కార్ను ఇరుకున పెట్టాలన్నది గులాబీ పార్టీ ఆలోచన. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి పూర్తిస్థాయి బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గతంలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన రేవంత్ రెడ్డి సర్కార్ పూర్తిస్థాయిలో బడ్జెట్ ప్రవేశపెడుతుంది. నూతన శాసనసభ మొదటి బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా జరిగాయి. అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఎత్తుకు పై ఎత్తులతో వేడిని రగిల్చాయి. పూర్తిస్థాయి బడ్జెట్ సమావేశాలు సర్కారును నిలదీసేందుకు గులాబీ పార్టీ సిద్ధమవుతుంది. అనారోగ్యం కారణంగా బీఆర్ఎస్ అధినేత, ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ గత 2 సమావేశాలకు హాజరు కాలేదు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పలుమార్లు ఈ అంశాన్ని ప్రస్తావించారు. అయితే ఈసారి బడ్జెట్ సమావేశాలకు ఆయన హాజరయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు అధినేత హాజరవుతారని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు, వాటి అమలునే ప్రధానంగా ప్రస్తావించేందుకు ప్రధాన ప్రతిపక్షం సన్నద్ధమవుతుంది.
6 గ్యారంటీలు, అందులోని 13 హామీలు, వాటి చట్టబద్ధత, ప్రభుత్వ చిత్తశుద్ధిని ప్రశ్నించే ఆలోచనలో విపక్ష సభ్యులున్నారు. నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు, జాబ్ క్యాలెండర్ విడుదల కోరుతూ ఉద్యమించిన ఉద్యోగ గార్డులపై సర్కార్ దమనకాండ, శాంతి భద్రతల నిర్వహణలో వైఫల్యం, చేనేత కార్మికుల ఆత్మహత్యలు, ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి లాంటి అంశాలపై ప్రశ్నించాలని భావిస్తున్నారు ప్రతిపక్షాలు. రైతు రుణమాఫీ అమల్లో ఆంక్షలు, నష్టపోతున్న రైతాంగం, పంటలకు మద్దతు ధరకు అదనంగా బోనస్ చెల్లింపుపై ప్రభుత్వ వైఫల్యం, రైతు భరోసా చెల్లింపులో జాప్యం పట్ల రైతుల సమస్యలను సమావేశాలు ప్రస్తావించేందుకు సిద్ధమవుతున్నారు. కాగా బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఇవాళ బీఆర్ఎస్ శాసనసభ పక్షం సమావేశం కానుంది. తెలంగాణ భవన్లో జరగనున్న సమావేశంలో పార్టీ అధినేత కేసీఆర్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేయనున్నారు. సమావేశాలు అనుసరించవలసిన వ్యూహం, కార్యాచరణపై వారికి మార్గనిర్దేశం చేస్తారు. శాసనసభ బీఏసీలో ప్రతిపక్ష నేత కేసీఆర్తో పాటు గతంలో పార్టీ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సభ్యునిగా ఉన్నారు. ఆయన లోక్సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్లో చేరారు. బీఏసీ సభ్యునిగా మాజీ మంత్రి హరీష్ రావు హాజరవుతారని బీఆర్ఎస్ శాసనసభ పక్షం సభాపతికి లేఖ ఇచ్చింది. పోలవరం తొలిదశ పనులను వేగంగా పూర్తి చేయడానికి 12,157 కోట్ల నిధుల విడుదలకు కేంద్రం సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర ప్రతినిధి బృందంతో చర్చల తర్వాత కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ ఈ అంశంపై సుముఖత వ్యక్తం చేసినట్టు సమాచారం. పోలవరం జాతీయ ప్రాజెక్టు కాబట్టి ఎన్డీఏ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని, పనుల్ని వేగంగా పూర్తి చేసేందుకు అవసరమైన సాయం చేసేందుకు కేంద్రం హామీ ఇచ్చిందని రాష్ట్ర ప్రతినిధులు తెలిపారు. పోలవరాన్ని పూర్తి చేయడానికి 12,157 కోట్ల రూపాయల విడుదలకు ఎన్డీఏ సర్కార్ సానుకూల సంకేతాలు ఇచ్చింది. ఈ విషయాన్ని కేంద్ర కేబినెట్ ముందుకు తీసుకెళ్లేందుకు జలశక్తి శాఖ సంసిద్ధమవుతుంది. తొలి దశలో 41.15 మీటర్ల వరకు నీళ్లు నిలబెట్టేందుకు వీలుగా ప్రాజెక్టు నిర్మాణం, పునరావాస పనుల పూర్తికి 12,157 కోట్లను వెంటనే విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధి బృందం చేసిన విజ్ఞప్తికి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ సముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, శ్రీనివాస వర్మల నేతృత్వంలో ఏపీ ప్రభుత్వ ఉన్నతాధికారులు, ఎంపీలు ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసి ప్రాజెక్టు పరిస్థితిని వివరిస్తూ వినతిపత్రం అందజేశారు. దెబ్బతిన్న డయాఫ్రామ్ వాల్ స్థానంలో కొత్తది నిర్మించేందుకు ప్రస్తుత గుత్తేదారు ద్వారానే కొనసాగించాలా, కొత్త వారితో చేపట్టాలా స్పష్టత ఇవ్వాలని కోరారు. కేంద్రం సూచనల మేరకే పోలవరం ప్రాజెక్టుపై ముందుకు వెళ్తామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపాడు. పోలవరం జాతీయ ప్రాజెక్టు కాబట్టి ఎన్డీఏ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు మంత్రి నిమ్మల. సీఎం చంద్రబాబు సారథ్యంలో పనుల్ని వేగంగా పూర్తి చేసేందుకు అవసరమైన సాయం చేస్తామని హామీ ఇచ్చారని మంత్రి రామానాయుడు వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టు పనుల్ని వైఎస్ఆర్సీపీ సర్కారు వెనక్కు తీసుకుపోయిందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ఆ వివరాలన్నీ జలశక్తి మంత్రికి చెప్పామన్నారు. వైసీపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసిందని, ఎన్డీఏ హయాంలో పనులు వేగంగా సాగుతాయని మరో కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ ధీమా వ్యక్తం చేశారు. వీరంతా జలశక్తి శాఖ కార్యదర్శి దేవశ్రీ ముఖర్జీని సైతం కలిసి పోలవరం పరిస్థితిని వివరించారు. పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. వరుసగా 7వసారి పద్దును ప్రవేశపెట్టి ప్రసంగించారు. నిర్మలా సీతారామన్ 2019 మే 30 నుంచి ఆర్థిక శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. అదే ఏడాది మోడీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చాక ఆమె తొలిసారి పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఆ తరువాత వరుసగా 2020-21, 2021-22, 2022-23, 2023-24 బడ్జెట్లు అందించారు. ఈ ఏడాది ఎన్నికల సంవత్సరం కావడంతో ఫిబ్రవరి 1న 2024-25కు సంబంధించిన ఓటాన్ అకౌంట్ ప్రవేశపెట్టారు. ఇప్పుడు పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఇప్పటి వరకు వరుసగా 6 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రిగా మొరార్జీ దేశాయి పేరు మీదున్న రికార్డును నిర్మల చెరిపివేశారు. 1959-1964 మధ్య దేశాయి 5 పూర్తి స్థాయి, ఒక తాత్కాలిక బడ్జెట్ను సభ ముందుంచారు. రెండు 2024-25 వార్షిక బడ్జెట్కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. కేంద్ర బడ్జెట్ను పార్లమెంట్లో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. అయితే తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు కేంద్ర బడ్జెట్లో కేటాయింపులపై తీవ్ర ఉత్కంఠత నెలకొంది. అంతకుముందు బడ్జెట్ను ప్రవేశపెట్టేందుకు అనుమతించాలని నిర్మలా సీతారామన్ గవర్నర్ ద్రౌపది ముర్మును కలిశారు. ఎర్రకాలువ ప్రభావంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఏపీ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలో ఆయన పర్యటించారు. ఉండ్రాజవరం మండలం కాల్దారి పలసపూడి సూర్యారావుపాలెంలో నీట మునిగిన పంట పొలాలను పరిశీలించారు. రైతులను అడిగి పంట నష్టం వివరాలు తెలుసుకున్నారు.
నిడదవోలు మండలం తాళ్లపాలెంలో ముంపునకు గురైన నివాసిత గృహాలకు వెళ్లి బాధితులను పరామర్శించారు. పునరావాసాల కేంద్రాలకు తరలించి బాధితులను పరామర్శించి వారికి కల్పిస్తున్న సదుపాయాలను గురించి తెలుసుకున్నారు. పంట నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని సీఎం దృష్టికి తీసుకెళ్లినట్టు దుర్గేష్ చెప్పారు. సీఎం సానుకూలంగా స్పందించారని తెలిపారు. ప్రతి సంవత్సరం కూడా ఈ ఎర్రకాలం యొక్క విధ్వంసం ఈ ప్రాంతంలో ఎక్కువగా కనపడుతున్నటువంటి సందర్భంలో పేరుకి 2 పంటలు పండేటువంటి ప్రాంతాలు అనేటువంటిదే గాని చివరికి వచ్చేటప్పుడు ఒక పంట కూడా లభించినటువంటి పరిస్థితి వాళ్ళ రైతుకు కనపడుతుంది. ముఖ్యంగా ఎర్రకాలం విషయంలో ఏదైతే అవుట్ ఫాల్ స్లూయిస్ ఒక 8 ఉన్నాయో వాటికి సంబంధించి ఆ గేట్లు పెట్టేటువంటి పరిస్థితి లేకుండా ఓన్లీ తోర్లు మాత్రం పెట్టినటువంటి పరిస్థితుల్లో అది ఏ రకంగానూ ఉపయోగపడకుండా వాటర్ ఎక్కువ వచ్చినప్పుడు వెనక్కి తన్నేసి ఇలా పంట పొలాల మీదకి వచ్చి పంటలన్నింటినీ నాశనం చేసేటువంటి పరిస్థితి. దాంతోపాటు గడిచిన 5 సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం వహించి ఎక్కడ ఏటిగట్లను పటిష్టపరచలేదు. దానివల్ల చాలా చోట్ల గల్లుపడి గట్లు తెగిపోయి నీళ్లు గ్రామాల్లోకి వచ్చేసేటువంటి పరిస్థితి. ఒక పక్కన పంట చేలు నాశనం అయిపోతున్నాయి, మరో పక్కన గ్రామాల్లో కూడా నీళ్లు వచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. దీనికి సరైనటువంటి సమగ్రమైనటువంటి ఒక ప్రణాళిక చేయకపోవడం వల్ల 5 సంవత్సరాల పాటు నిర్లక్ష్యం వహించడం వల్ల ఇవాళ రోజు రోజుకి పెరిగిపోయినటువంటి ప్రమాదం ఈ రకంగా ఇవాళ ఈ ప్రాంతాన్ని అతలాకుతలం చేసింది. తెలంగాణ రాష్ట్రంలో గౌడ కులస్తులకు అండగా ఉంటామని, వారి అభ్యున్నతికి కృషి చేస్తామని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. నాగర్ కర్నూల్లో సర్దార్ సర్వాయి పాపన్న కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. కల్లు సేకరించే కార్మికుల కోసం సేఫ్టీ కిట్లను ప్రభుత్వం అందిస్తుందన్నారు. ప్రభుత్వ భూములు అందుబాటులో ఉంటే వనాలను ఏర్పాటు చేస్తామన్నారు. వన మహోత్సవంలో భాగంగా ఈత తాటి చెట్లను నాటుతామని పేర్కొన్నారు మంత్రి జూపల్లి. చెరువులపైన గుట్టలపైన మనం ఏ స్థాయిలో జనగల ఆదాయం చెల్లిపోయిన అవకాశం ఉన్నాయి. దాన్ని కూడా ఈ యొక్క ఎక్సైజ్ శాఖ ద్వారా చెట్టు నాటించే కాకుండా పెంచి కాకిస్తాం. మనమైతే ఈ వన మహోత్సవ కార్యక్రమంలో కూడా ఖచ్చితంగా ఈత చెట్లను, తాటి చెట్లను, ఈవెన్ ఖర్జూర చెట్లు, ఇందుకు ఖర్జూర వస్తాయి కాబట్టి ఈ చెట్ల పెంచడం కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పెట్టేటం చేసే కార్యక్రమం చేస్తామని నేను సరైన విజయం చేస్తూ నేను అభినందిస్తామని కూడా మంత్రిగా ఉన్నప్పుడు ఈ యొక్క షాప్స్ లో ఎక్కడ కూడా గతంలో 15% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు అభినందిస్తూ దాన్ని కంటిన్యూ చేయడం కాకుండా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఎంత చేయాలని ప్రయత్నం చేస్తూ వాటిని సొసైటీకి ఇచ్చే కార్యక్రమం చేయడం జరుగుతుంది. తెలంగాణ అస్తిత్వాన్ని తన రచనల ద్వారా చాటి చెప్పిన దాశరథి కృష్ణమాచార్యులు చిరస్మరణీయులని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. దాశరథి సొంత జిల్లా మహబూబాబాద్కు దాశరథి జిల్లాగా పేరు పెట్టాలని దాశరథి కుటుంబ సభ్యులు మంత్రి జూపల్లిని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన మంత్రి ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానన్నారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో తెలంగాణ భాషా సంస్కృతి శాఖ ఆధ్వర్యంలో దాశరథి కృష్ణమాచార్యుల శత జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో దాశరథి కృష్ణమాచార్య సాహిత్య పురస్కారాన్ని ప్రముఖ కవి రచయిత జూకంటి జగన్నాథకు ప్రదానం చేశారు. అవార్డుతో పాటు 1,116 రూపాయలు జ్ఞాపికను అందజేశారు. శాలువాతో సత్కరించారు. ఈ రోజున దాశరథి గారి పేరు వినని వాళ్ళు లేరనుకుంటా. ఇక్కడనే కాదు, ప్రపంచంలో తెలుగు మాట్లాడే వాళ్ళు ఎవరికి కూడా కోట్లాది మంది ప్రజల్లో గుండెల్లో నిలిచిపోయిన వ్యక్తి. చాలా మందికి దాశరథి గారంటే పాటలు రాసే కవిగానే గుర్తిస్తా ఉన్నారు. లోతుల్లోకి చాలా విషయాల వరకు తెలియదు చాలా మంది కూడా. మన ఈ మధ్య కాలంలో చూసి వచ్చినటువంటి ఇంతకుముందు మా మిత్రులు పొన్నంగా చెప్పినట్టుగా తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామంటే మనకు కనపడే వాళ్లే కాదు, కవులు కళాకారుల పాత్ర అత్యంత గొప్ప పాత్ర. ఆనాడు భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం పోరాడి సమాజాన్ని చైతన్యంగా, ప్రజల ఆకాంక్షల్ని ప్రేరేపితం చేసి వారు ఆనాడు రచించిన గీతాలు తెలంగాణ ఉద్యమంలో మాలాంటి వారికి స్ఫూర్తి ఇచ్చినటువంటి పెద్దాయన శత జయంతి ఉత్సవంలో పాల్గొనటువంటిది నిజంగా ఈరోజు మాకు నిజాం రజాకారులకు సంబంధించినటువంటి ఆ పట్టిన బూదును దులపడానికి తన కళాన్ని ఉపయోగించి తదుపరి తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి ప్రదాత అయినటువంటి దాశరథి గారిని ఈ రోజు మనం అందరం కూడా జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం.
నీట్ యూజీపై సుప్రీంకోర్టులో విచారణ నేడు కొనసాగనుంది. నీట్ యూజీ 2024 పరీక్షా పత్రం లీకేజీ, అవకతవకలపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ ప్రారంభించింది. ఈ సందర్భంగా నీట్ యూజీ పరీక్షల్లో వచ్చిన ఒక ప్రశ్న విషయంలో తీవ్ర చర్చ జరిగింది. భౌతిక శాస్త్రానికి సంబంధించిన ప్రశ్నకు 2 సరైన సమాధానాలు ఇచ్చారని, మార్కులు ఒకదానికే వేశారంటూ పిటిషనర్లు వాదించారు. దానికి మార్కులు ఇచ్చినా ఇవ్వకపోయినా మెరిట్ లిస్టు మారే అవకాశం ఉందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం సదరు ప్రశ్నకు సరైన సమాధానం కోసం సంబంధిత సబ్జెక్టుకు చెందిన 3 నిపుణులను ఏర్పాటు చేయాలని ఐఐటి ఢిల్లీ డైరెక్టర్ను ఆదేశించింది. ఇవాళ ఆ ప్రశ్నకు జవాబు ఏమిటో చెప్పాలని పేర్కొంది. తదుపరి విచారణను నేటికి వాయిదా వేసింది. ఇంతటితో వార్తలు సమాప్తం. తిరిగి మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.